దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి అఖండ జ్యోతి స్వరూప ద్వాదశాదిత్య సూర్య దేవాలయం సూర్యాపేట జిల్లాలో వెలిసిందే. తెలంగాణలో మొట్టమొదటి సూర్యక్షేత్రంగా భారతదేశంలో ఒకే గర్భగుడిలో ద్వాదశ ఆదిత్యులు కొలువై ఉన్న ఏకైక దేవాలయం ఇదే. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై ప్రసిద్ధి పొందింది ఈ ఆలయం. కొండలు, పచ్చటి పంట పొలాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో కాస్మెటిక్ ఎనర్జీ అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతంలో అత్యద్భుతంగా ఈ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయంలో కోరిన కోరికలు తీర్చి ఆరోగ్యం, సంతాన ప్రాప్తి కలిగించే ప్రత్యక్ష దైవంగా భక్తులు భావిస్తున్నారు. భారతదేశంలోని కాశీలో ఉన్న ద్వాదశాదిత్య సూర్య దేవాలయం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రప్రథమంగా నిర్మించబడిన అఖండ జ్యోతి స్వరూప సతీ సమేత ద్వాదశాదిత్య సూర్య దేవాలయం సూర్యాపేట జిల్లా కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామంలో అత్యద్భుతంగా నిర్మించబడిన ఈ దేవాలయం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా నిలుస్తోంది. ఏడాదికి 2 సార్లు సూర్యకిరణాలు ఆదినారాయణుడి పాదాలను తాకే విధంగా ఈ గుడి నిర్మాణం జరిగింది. ప్రతిరోజు నిత్య పూజలు, ధూపదీప నైవేద్యాలు చేపడతాయి. ప్రతి సంవత్సరం రథసప్తమి సందర్భంగా వారం రోజుల పాటు సౌరయాగం నిర్వహించబడుతుంది. రథసప్తమి రోజున ఈ ఆలయంలో జ్యోతి కొండెక్కి దానంతట అదే తిరిగి జరుగుతుండడం ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత. ఈ ఆలయానికి చుట్టుపక్కల రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. భక్తి శ్రద్ధలతో భగవంతుని దర్శించి పూజలు నిర్వహించి ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుడి ఆశీస్సులు పొందుతున్నారు. సాక్షాత్తు ఆ ఆదినారాయణుడు భూమిపై మొట్టమొదటి పాదం మోపి పవళించిన ప్రదేశం ఈ శ్రీపురంగా స్థానికులు చెబుతున్నారు. ఆ స్వామి పవళించిన గుర్తుగా ఈ పర్వతం ఉండిపోయిందని, ఇప్పటికీ ఆ స్వామి ఆత్మ ఇక్కడే ఉండిపోయిందనడానికి గుర్తుగా ఎన్నో అద్భుతాలు జరిగినట్టు పెద్దలు చెబుతారు. సృష్టి ఒక జ్యోతి రూపం నుండి ప్రారంభమైందని, ఈ భూమండలానికి జ్ఞానోదయం కలిగించడానికి కాకులారపు జనార్దన్ రెడ్డికి కలలో దర్శనమిచ్చి జ్యోతి ప్రజ్వలన చేయుటకు ఆజ్ఞాపించారని సమాచారం. దీంతో 2014లో 3 ఎకరాల విస్తీర్ణంలో 3 కోట్లతో జనార్దన్ రెడ్డి ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆదినారాయణుడే ఈ సూర్యనారాయణుడని గ్రహించి 7 ఏళ్లుగా కష్టపడి ఎంతో భక్తి కార్యదీక్షతో అఖండ జ్యోతి స్వరూప ద్వాదశాదిత్య సూర్యనారాయణ క్షేత్రం నిర్మించారు. ముందుగా ఒక గది ఏర్పాటు చేసి జ్యోతి ప్రజ్వలన చేయాలన్న సంకల్పం నేడు ద్వాదశ ఆదిత్య సూర్య పంచాయతన క్షేత్రంగా విరాజిల్లుతోంది.